అందరికీ నమస్తే. బహిరంగ సభలు పెట్టడం, ఎవరు పడితే వాళ్ళని తిట్టడం, ఇది రేవంత్ రెడ్డి దినచర్య అయిపోయింది. రోజు లేవాలి, ఇదే పని చేయాలి. మామూలుగా అయితే ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే పొద్దుగాలు లేచినాక జనాల సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలి, లేకపోతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయి వాటిని ఎట్లా గడ్డకెక్కియాలి, లేకపోతే ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వ విధానాలు ఏముండాలి, జనాలకు ఈ విధానాల ద్వారా ఎట్లా మేలు జరుగుతుంది, చాలామంది కసరత్తు అనమాట. నిపుణులు, మేధావులు అట్లాంటితో చర్చలు నడుస్తా దీనివల్ల బ్రేకప్ అంటే దీని ఏం జరుగుతుంది, నష్టం ఏం జరుగుతుంది, లాభం ఏం జరుగుతుంది, ప్రతి దానిలో లాభ నష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఉంది, దానివల్ల లాభం ఉంది, నష్టం ఉంది, చెప్తా అది కూడా మీకు నేను ఏముంటుందో. ప్రతి దానివల్ల ఉంటాయి, కానీ అది కాదు. జనాల డబ్బులు వృధా అయ్యనికే రోజు సభలు. నిన్న బిఎన్ రెడ్డిలో ఒక పార్కు శంకుస్థాపన, పార్క్ కోసమని ఆ జాగా కోర్టులో కొట్లాడితే అది పార్కు జాగా అని తేలింది. అది ఆడ మొత్తం అది ఫారెస్ట్కే అప్పగించాలంటే ఇంకా కొంతమంది కోర్టు కూడా పోయినట్టున్నారు. గవర్నమెంట్ దాన్ని అమ్మేస్తుందేమని అందరూ అనుకున్నారు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆ సభ ఆ ల్యాండ్ 426 ఎకరాల ల్యాండ్ని సుప్రీంకోర్టు కూడా ఇది లేదు, ఖచ్చితంగా ఇక్కడ గ్రీన్ జోన్, ఇది ఇక్కడ ఖచ్చితంగా మీరు మొక్కలే నాటాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో పార్క్ తయారు చేసింది, లేకపోతే అమ్మేసేది, మంచి వాల్యూ భూమి అది. అక్కడ పోయి మాట్లాడండి. మొన్న ఆరుట్లో పోయి ఆడొక సభ పెట్టిండు. స్కూల్ ఓపెనింగ్ పోయి సభ పెట్టడం అనేది అది ఇక అన్నిటికీ విపరీతం. అది స్కూలు ఆయన కట్టిన స్కూల్ కాదు, ఆయన చేసిన స్కూల్ కాదు, ఉత్తర రంగులు వేసిపోయి ఒక పెద్ద సభ. ఆ స్కూల్ సభ పెడితే ఇప్పుడు ఆ పిల్లలకంట బుక్కులు వంచడానికి ఎలిమినార్ ఇవ్వాలి సభనంట, మళ్ళా సభనంట. రైతు భరోసాకు ఇచ్చినప్పుడల్లా సభనంట. డబ్బులన్నీ వేస్ట్, ఉత్తా కాదు కదా. ఒక ముఖ్యమంత్రి పోతున్నాడు అంటే దాని కథ కారణం. ఇప్పుడు మొన్న ఆరుట్లకు ఇక్కడ నుంచి హెలికాప్టర్ల బాయ్, ఇంటికా నుంచి జూబ్లీహిల్స్ ఇంటికా నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు కారు కాన్వాయ్, అక్కడ నుంచి హెలికాప్టర్ల ఆరుట్ల నుంచి మళ్ళీ హెలికాప్టర్ల బేగంపేట ఎయిర్పోర్టు, అక్కడ నుంచి మళ్ళీ బై రోడ్డు కార్లు వేసుకొని మొత్తం ట్రాఫిక్ అంతా ఆపుకొని ఇంటికి పోవాలి. మళ్ళీ అదే మళ్ళీ ఇయ్యాల ఎల్బీనగర్. ఇప్పుడు మళ్ళీ మధురైలో 30 తారీఖు నాడు రైతు భరోసా కోసం మళ్ళీ ఒక మీటింగ్. ఇట్లా డబ్బులన్నీ కూడా తగిలేస్తున్నారు మీటింగ్ల కోసం, బహిరంగ సభల కోసం. పోనీ ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా మాట్లాడతారా, ఏమన్నా పనికొచ్చే మాటలు మాట్లాడతాడా? ఈనండి ఏం మాట్లాడిండు. మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు. నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది. ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ మంత్రులది ఏమో కానీ ఈయనదైతే ఉంది, ఈయన ఖచ్చితంగా దాని మీద ఉన్నాడు. మెట్రోకు డబ్బులు లేవు, ఫస్ట్ ఫేజ్ మెట్రో ఇప్పటిదాకా చేతికి రాలే, వాళ్ళు ఎవరో పైసలు వేయలేదని చెప్పి రోజు ఏడుస్తుండు. రైతు భరోసాకు పైసలు లేవు, భూములు అమ్ముతా ఉన్నాడు. కానీ మూసీ మాత్రం చేస్తా అంట. వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, అర్జెంటుగా చేయాల్సిన చాలా ఉన్నాయి. మూసీని కూడా చేయాలి, ప్రక్షాళన చేయాలి. బ్యూటిఫికేషన్ అవసరం లేదని చెప్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బ్యూటిఫికేషన్ వాళ్ళు ఎవరో చేసిరని నువ్వు వాద పెట్టుకుంటావా? పెట్టుకోలేం కదా. అంటారు కదా నక్కను చూసి ఏమో చేసిందని, అట్లా పెట్టుకోలేం కదా మనం. మనతో పైసలు లేవు కదా, మీరే కదా చెప్పేది ఈ మాటలు, పైసలు లేవు అని. అప్పులు చేస్తున్నది మీరే కదా. వారం ప్రతి మంగళవారం ఆర్బీఐ ముందర పోయి బొచ్చ పట్టుకుని నిలబడుతున్నది మన గవర్నమెంటే కదా. ప్రతిసారి బాండ్లు పెట్టాలి, డబ్బులు తెచ్చుకోవాలి, భూములు అమ్మాలి. నిన్న మన చూలే పంచాయతీ ఎస్బీఐ బ్యాంకుల భూమి కూడా అమ్మేసారు లాస్ట్కి, అని తెలియకుండానే. పైసలు లేనప్పుడు మరి అంతా ఎవరేమనుకుంటలేరు ఇడా, ఎవరేమనుకుంటలేరు. ఇంకా వినండి, అది కూడా వినండి. వాకింగ్ అసోసియేషన్లకు, ఇక్కడ ఉండే కాలనీ పెద్దలకు, ఇక్కడ ఉండే గుడి కమిటీ చైర్మన్లకు నా సూచన ఒక్కటే, మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందా సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా, ప్రపంచ దేశాలు. అర్థమైందా? ఎండ్రిందాగి సచ్చినా అది ముఖ్యమంత్రి లేకపోతే ఏందో ఏం అర్థమైతలేదు. తెలంగాణకు ఇట్లాంటి ముఖ్యమంత్రి కూడా ఉంటాడు, వస్తాడని ఎవరు కలగన్నారు. ఎవరు కలగన్నారు? ఆయనే కలగన్నాడు, అయింది. కానీ జనాలు మాత్రం ఇట్లాంటి ముఖ్యమంత్రి అనుకోలేరు రేవంత్ రెడ్డిని. చాలా బెటర్ ముఖ్యమంత్రి అవుతాడు,
2.5 years తర్వాత కూడా మెచ్యూర్డ్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మీ భారత్ ఫ్యూచర్ సిటీ మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, ఏమేమి కానూన్లు తీసుకొస్తారో ఏమేమి జీవోలు తీసుకొస్తారో తేండి. వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ రాజకీయ పార్టీ మేము గవర్నమెంట్ వస్తే మేము రద్దు చేస్తాం ఫ్యూచర్ సిటీ అన్నారు. మీరు ఇప్పటిదాకా ఫ్యూచర్ సిటీ కోసం ఒక జీవో కూడా ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఫార్మసిటీ రద్దు చేసి కూడా జీవో రాలేదు గవర్నమెంట్ నుంచి. ఇది జనాలను మోసం చేయడానికి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఎవరు అడ్డం పడతారు? ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ జీవో ఇవ్వండి, ఎవరిని అడ్డం పడతారా? మూసి కడతారు. ఆడ కూర్చున్న జనమంతా ఎవరు? అక్కడోళ్ళు, ఆ ఎలిమినార్ ఏరియా వాళ్ళు, ఆ బిఎన్ రెడ్డి ఏరియా వాళ్ళు, వాళ్ళ అక్కడి నుంచి వచ్చిన జనం. వాళ్ళ ఇల్లు ఏం పోతలేవు కదా. ఇప్పుడు ఎవరు అడ్డం పడ్డా ఇప్పుడు హరీష్ రావు ఇల్లు పోతుందా? దానిలో ఏమన్నా కేటీఆర్ ఇల్లు పోతుందా? మీరు మూసి కోసం పేదల ఇల్లు కూలగొడతామని ప్లాన్ చేసిండ్రు. ఆ పేదలది కదా పోయేది, వాళ్ళు కదా అడ్డం పడుతున్నది మీకు. అంటే వాళ్ళందరినీ బీఆర్ఎస్కి అప్పయ్యేసిండ్రా? మీరు అంటగట్టేసిండ్రా? ప్రభుత్వ వ్యతిరేకులు అందరూ బీఆర్ఎస్ఏనా? అయితే 90% బీఆర్ఎస్ఏ, నో డౌట్ మీ లెక్క ప్రకారం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అంత ఉంది కాబట్టి అందరూ వ్యతిరేకిస్తున్నారు. రైతులంతా బీఆర్ఎస్ఏ మీ లెక్క ప్రకారం. అందరూ చాలామంది అన్ని వర్గాలు బీఆర్ఎస్ఏ మీరు అనుకుంటున్నట్లుగా. హరీష్ రావు ఎంట్రీని దాకా ఎందుకు వస్తాడు? ఆయనకి ఏమవసరం వచ్చింది? కేటీఆర్ ఎందుకు అవుతాడు? భారత ఫ్యూచర్ సిటీకి చట్టబద్ధత ఏంటి? ఫస్ట్ చట్టబద్ధత ఏం లేదు కదా. మన చట్టబద్ధత ఏడ ఉంది? అక్కడ మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెటిల్మెంట్ తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనివాడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. నేను ఈ ప్రాంతాన్ని ఈతలు వెంకటాయనంట ఏడుకో పోయినట, పోతే ఏట పడిపోయినట్టు అంతే. మళ్ళీ రాలే ఇంటికి, అటే పోయిండు ఏతులు పడిపడి. నేను ఈదుతా నేను చూస్తా అని పోయినట్ట, అటే పోయిండు. సిద్దిపేటలో హరీష్ రావు 70% మనకు ఇచ్చిన సిపిఎక్ సర్వేలో కూడా, కాంగ్రెస్ వాళ్ళు చేసిన సర్వేలో కూడా 70% ఆడవ సిద్దిపేటలో గెలువు ఫస్ట్ అంటుండు. ఫ్యూచర్ లేదంట వాళ్ళకి, ఈయనకే ఫ్యూచర్ ఉందంట. ఈయన ఎక్కడ పోటీ చేసినా అంతే. ఇప్పుడు ఏడా మిర్జిల్లో పోటీ చేసిండు, మళ్ళీ పోయి మిర్జిలో జడ్పీసీ గెలవమని చూద్దాం. వాళ్ళకి తెలిసిపోయింది, వద్దురా నాయన చాలు, నమస్కారం. ఈయనకి ఏమీ లేదు, భావోద్వేగం లేదు, బొంగు లేదు, భూషానం లేదు. కానీ మేడ్చల్ జనం మల్కాజ్గిరి పార్లమెంట్ జనం మొక్కుతుర్రు. ఎందుకంటే ఆయన ఎంపీ ఏం చేయలేదు. ఆడ పోయి అడగండి, మల్కాజ్గిరి జనం ఉంటే అడగండి. ఎలిమినార్ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకి వస్తే అడగండి ఏమైనా చేసిండేమో. అసలు మనిషే కనవాలి, ఓట్లు వేయించుకొని తుర్రు అన్నాడు, ఎక్కడ పోయినా తెలియదు. ఆయన ఓడిపోతే కొడంగల్లా ఇక్కడ ఓట్లు వేసి గెలిపించిన జనాలు దిక్కు లేదు. అందుకే మొన్న ఎంపీ ఓడిపోయింది కాంగ్రెస్. పెట్టారు కదా మొన్న సునీతా మహేందర్ రెడ్డిని పెడితే ఓడిపోయా. ఏమొచ్చింది? ఆయన సిట్టింగ్ ఎంపీ, అది ఆయన గెలవలేదంటే ఆయన పనిచేయలేదని అర్థం. ఇప్పుడు దీని తర్వాత మొన్న కొడంగల్లో కూడా జస్ట్ ముఖ్యమంత్రి అయితే నాకు ఒక్కసారి గెలిపించారు, నేను ముఖ్యమంత్రి అవుతా అంటే 25,000, 26,000, 29,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. లేకపోతే ఓడిపీక్తుండే అన్నీ. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపీక్తుండే. ఫస్ట్ టైం కొడంగల్కి ఒక మంత్రో కనీసం మంత్రి అని వస్తుంది అని ప్రచారం చేసుకుంటే ఆడిదాకా వచ్చింది సినిమా. ఇప్పుడు సీఎం అయిపోయాడు, తెలంగాణ జనాలు అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి కెపాసిటీ ఏందండి. ఇది మాటలు మస్తు మాట్లాడతాడు, పనులు మాత్రం ఏం చేయడు. జనాలకి ఇచ్చిన హామీలన్నీ మూలకు పెట్టేసిండు. జనాలందరూ బాధలో ఉన్నారు, ఎవ్వని బాధ ఆయనకే ఉంది. వాళ్ళందరూ పడగొట్టే అవకాశం వస్తే రేవంత్ రెడ్డిని ఇయ్యాలని తీసేయాలని కోరుకుంటున్నారు. కాకపోతే ప్రజాస్వామ్యం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వెయిట్ చేద్దాం 2.5 years అని చూస్తున్నారు. అది పరిస్థితి. దాన్ని అర్థం చేసుకోకుండా ఏంటంటే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏమనుకుంటారు? స్థాయి దిగజారింది, ఈయన ఇంతే అనుకుంటారు. ఆయన పక్కన సాగు కోరుకున్నాడు, ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో అర్థం కాలేదు. పక్కన సాగు కోరుకున్నతో మనిషే కాదు అసలు. ఎవరు చేస్తాడు? గవర్నమెంట్ పనిచేస్తుంటే అడ్డం పడితే జనమే చూసుకుంటారు, దానివల్ల జనాలకు మేలు జరుగుతాయి. మీరు ఏం చేయకుండానే అడ్డం పడుతున్నారు, మీరు చచ్చిపోండి, మీరు ఎంట్రీని తాగండి, మీరు అట్లా చేయండి, మీరు ఇట్లా చేయండి, ఏమని అర్థం చేసుకోవాలి? ఆ జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ అన్న ఉందా? కింద కూర్చున్న జనాలు అంతమందికి అనిపిస్తారు కదా. అయినా ఒక పార్కు శంకుస్థాపన చేస్తే సభ ఎందుకు నాకు అర్థం కాలే. ఏం చేస్తారో రేపు సీదితే ఒక సభ, ఊదితే ఒక సభ, తుమ్మితే ఒక సభ పెట్టుకుంటాడేమో. అన్ని జనం గవర్నమెంట్ పైసలు కదా, ఆయన సొంత పైసలు పెడితే తెలుస్తుంది అప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.